కాలం కలిసి రావట్లేదు, కాలం కలిసి రావట్లేదు అంటే కాలం ఏమన్నా వచ్చి నీతో కలేసుకొని మెలేసుకొని పద అని అంటదా ఏంటి? అలా ఏం జరగదో. ఈ ప్రపంచంలో దాదాపు 700 కోట్ల మంది జనాభా ఉన్నారు. అందరికీ ఒకటే కాలం. నీకు ఒక్కడి కోసం కాలం సపరేట్ గా ఏమి నిర్ణయించి ఉండదు. నువ్వు తీసుకునే నిర్ణయాలు బాగాలేక, నీ ఆలోచనలు సరిగ్గా లేక, అవేమి అమలు కాక నీకు కలిసి రావట్లేదు అనిపిస్తుంది. దాన్ని కాలం మీద నెట్టకో. నువ్వు మనసు పెట్టి ఇది నాకు కావాలి, ఇది నేను తీసుకోవాలి అని ప్రయత్నం చేస్తే కంపల్సరీ నువ్వు ముందుకెళ్తావు, సక్సెస్ అవుతావు. ఎవరినో చూసి జబ్బలు జరుచుకుంటే ఆళ్ళలాగా మనం అయిపోం. ఆడు ప్రయత్నం అలా చేశాడు గనకే ఆడు సక్సెస్ అయ్యాడు. నువ్వు నీకు తగ్గట్టుగా నీ స్థాయిలో ప్రయత్నం చెయ్యి. నువ్వు అంబానీవో ఆదానీవో అయిపోవాలంటే రాత్రి ఎవడో అయిపోలేడు. దానికి ప్రణాళిక ఉంటది. నీ స్థాయికి తగ్గ ప్రణాళిక నువ్వు వేసుకో. కానీ ఏదొచ్చినా సరే మనస్ఫూర్తిగా నాకు ఇది చాలు అని తృప్తి పడగలిగితేనే జీవితం. మనం నలుగురితో కలిసిమెలిసి ఉండాలి. ఆ నలుగురిలో మంచి ఎవరు చెప్తున్నారో దాన్ని మనం తీసుకోగలగాలి. చెడు చెప్పిన దాన్ని ఇని పక్కకు వదిలేయాలి. ఆ మంచిని తీసుకొని ముందుకెళ్ళగలిగితే అదే కలిసి రావడం. దాన్నే సక్సెస్ అంటారు. లేకపోతే మనం బ్రతకలేము.